మన శరీరం అంతా మలమూత్రాలతో ఉన్న మన మలమూత్రాలు శరీరం లోపల ఉంటాయి, పైన చర్మం ఉన్నంత వరకు అది కనపడనంత వరకు దోషం లేదు. అందుకే ఇంటికి ఎవరైనా వస్తే కనపడకుండా కర్టెన్ వేస్తారు. కర్టెన్ రకాతలు ఏం చేస్తున్నా మనకు కనపడదు. ఈ శరీరం అనేటటువంటి దానికి చర్మం ఉందే, ఈ మాంసం కనపడకుండా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అందువల్ల ఈ చర్మం కింద ఏమున్నా పైన చర్మం ఉంది కనుక ఈ చర్మమయమైన శరీరంతో శుభ్రంగా ఉన్నప్పుడే గుళ్ళోకి వెళ్ళాలి. మాంసాహారం భుజించిన వెంటనే స్నానం చేయటం కానీ లేదా ఆచమనం చేసి కానీ గుళ్ళోకి వెళ్ళాలి అని మంత్రశాస్త్ర నియమం. ఎందుకంటే ఈ ఆహార ప్రభావం వల్ల దేవతల మీద మనకు ఉండవలసినటువంటి భక్తి ఉండదు. ఆహారం వల్ల కూడా భక్తిలో తేడా వస్తుంది. ఉదాహరణకు ఉల్లిపాయ తిని పెడితే ఒక రకమైన దుర్వాసన నోట్లోంచి వస్తుంది, చీటికి మటికి తేనుపులు వస్తాయి. దానివల్ల మీరు దేవుడి దగ్గర కాన్సన్ట్రేషన్ చేయలేదు, యోగాభ్యాసం దెబ్బతింటుంది. అందుకని ఆహార నియమం పెట్టారు. కాబట్టి ఇలాంటి ఆహారాలు తిన్నాక స్నానం చేస్తే పవిత్రుడవుతాడు వాడు, లేదా కనీసం ఆచమనం చెయ్యాలి. అలాగే ఋతుక్రమ కాలంలో స్త్రీలకి ఎంత చికాకు ఉంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు. ఆ రక్తం వల్ల అయితేనే వాళ్ళ శరీరాలు అనారోగ్యం ఆ కాసేపు ఉంటుంది కనుక మనుషులకి చాలా ఒక రకమైన చికాకు. ఆ సమయంలో శరీరం ఏ పని చెయ్యదు. అందుకే ఉపాసనలకు అది నిషిద్ధం అన్నారు. భగవంతుడు ప్రకృతి రూపంలో ఇచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి తత్వం అది. అది లేకపోతే సంతానం ఉండదు. కానీ అది విశ్రాంతి కాలం. విశ్రాంతి కాలంలో ఉపాసన చేయకూడదు. అవి వ్యక్తిగతంగా మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పగలుగుతారన్నమాట. అయ్యో ఈ బయట ఉన్న సమయంలో వాళ్ళకి ఇంత చిరాకు ఉంటుందా అనిపిస్తుంది. శరీరం కూడా అశుభ్రతతో ఉంటుంది. అశుచి కాలంలో దేవతార్చన చేయకూడదు. అందుకే ఆ 3 రోజులు అయ్యాక 4వ రోజు పవిత్రంగా స్నానం చేసి ఇంట్లో ఉండి 5వ రోజు నుంచి అర్చనలు చేయమన్నారు. నిజంగా బయట ఉన్న కాలంలో గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు చెప్పారు, ఒక సంవత్సర కాలం మాకు ఏదో ఒక నష్టం వస్తూనే ఉందన్నారు వాళ్ళు. కాబట్టి అసలు శాస్త్రములు వద్దు అన్నప్పుడు ఆ నిషిద్ధ కార్యక్రమాలు చేయటం అనవసరం. అది ఒక చట్టం.